డిసెంబర్ 11 నుంచి భవానీ దీక్ష విరమణలు జరగనున్న నేపథ్యంలో దుర్గగుడి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ దీక్ష విరమణలకు 3 హోమగుండాలు 5 రోజుల ఉచిత దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా ఏటా 1.5 కోటి ఖర్చవుతున్న నీటి బాటిళ్ల భారాన్ని తగ్గించి ప్లాస్టిక్ సమస్యను అరికట్టేందుకు సొంతగా వాటర్ ప్లాంటు లేదా శుద్ధ జలాన్ని కొండపైకి తరలించి భక్తులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. భవానీ దీక్ష విరమణకి మరి ఎన్నో ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు, అట్లాగే మా సిబ్బంది కూడా చూస్తున్నారు. మరి వాళ్ళకి వసతులు అన్ని రకాల ఏర్పాట్లకి ఇది ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు ఈ మీటింగ్లో దాని మీద మీకు తెలుసు, దసరా ఉత్సవాల్లో మరి ఇక్కడి నుంచి వినాయక గుడి దగ్గర నుంచి కానీ సీతమ్మ వారి పాదాల దగ్గర నుంచి కానీ మరి టెంట్లు కానీ వాళ్ళ వెళ్తానికి బారిగేట్స్ కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి అక్కడ స్నానాలకు కానీ మరి అలాగే కింద మరి పైకి వస్తానికి కానీ వాళ్ళ డ్రెస్సు అది వాళ్ళు తీస్తానికి కానీ హోమగుండాలు కానీ అన్నీ A to Z దర్శనాలు కానీ మరి భోజనం కానీ లడ్డూలు కానీ ఆల్మోస్ట్ మీకు తెలుసు లాస్ట్ 2 రోజులు 24 hours నడిచినట్టుగా ఉంటుంది. టెంపుల్ 24 hours తెరిచి మనకి దర్శనం కల్పించకపోయినా భోజనాలు కానీ మరి వాళ్ళు రావడం కానీ మీకు భక్తులు డెఫినెట్గా ఫుల్ టైం వస్తూ ఉంటారు. అందుకని మేము అదే చెప్పాము సిబ్బందితో, ఎప్పుడు అన్ని రకాలుగా దసరా దగ్గర నుంచి కూడా మనం తారుమారుగా ఉంది. మీరు నిన్న చూశారు మొన్న ఎలా వచ్చారో మనం కలిసి చూతులు కూడా. ఎందుకంటే మన అన్ని రోడ్ల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ముందే ఎక్స్పెక్ట్ చేసాం. మన మీడియా మిత్రులు అడిగితే నేను చెప్పా 50,000 పైన ఉంటారని చెప్పి ఈఓ గారు నేను అక్కడ ఉండి అలాగే జరిగింది సేమ్.